హలో అండి, హాయ్ అండి. ఇది వచ్చేసి మెదుడు అనమాట. ఫ్రై చేస్తున్నాను. ఇది నాలిక, 2 కనుగుడ్లు. ఫస్ట్ పసుపు ఉప్పు వేసి బాగా ఫ్రై చేసేసుకొని మళ్ళీ ఆయిల్ వేసి వేయించేసుకొని మెదడు వేసుకోవాలన్నమాట. ఇవి పెద్దగా ఉడకని అవసరం లే, ఆల్రెడీ మెత్తగానే ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి ఇప్పటికి మామిడికాయ పచ్చడి చేసినాను. తలకాయ సీలు వచ్చేసి కొట్టించినాను అనమాట. మా మామ కొట్టినాడు. ఇవి మధ్యాహ్నం చేయొచ్చులే అనేసి ఇప్పుడైతే చేయలేదన్నమాట. ఈడ ఒకటి ఉంది, ఇంకొకటి పెద్ద కత్తి చూడాలి. ఆడ ఆయిల్ వేసాను అనమాట. కొంచెం చాలా మంచిదండి. బాలింతలు కానీ పిల్లలు మెడలు నిలబడకుండా ఉంటాయి కదా, చిన్నపిల్లలకు వాళ్ళు కానీ తిన్నామంటే బాగా బలం అన్నమాట. ఇవి లాస్ట్లో మెదుడు వేసి ఫ్రై చేయాలన్నమాట. అంతే. కొంచెం దోశ పిండి ఉంటే పిల్లలకు దోశ వేసి ఇచ్చాను. లాస్ట్లో మెదడు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగుంటుందండి. నాలిక బాగా టేస్ట్ అనమాట. మెత్తగా ఉంటుంది నాలిక చీలు. ఏంటంట మా అమ్మ నేను కూర చూసాలకు పొట్టి సీళ్ళు అన్నీ వచ్చింది అనమాట. నాకు కొన్ని ఉన్నాయి. ఈ వట్టి సీలు అవి కొవ్వు సీలు అనమాట. ఒక్కటి ఉన్నాయన్నమాట. తలకాయ చేసినాము పొయ్యి మీద. తలకాయ ఆన్ చేయలేదా? ఉడికిందో లేదో చూడమంటే నేను నైస్ ఇట్లా మా మంగరు ఉంది. మొత్తంగా పులగూర చూడు ఉడికింది. పో ముందు పోసుకోపోయే పో. తలకాయ కూర అన్నమాట. ఇది గంట సేపు నుండి నన్ను. ఇది స్టవ్ మంట చిన్నగా వచ్చేదాన్ని. ఇది గంట అయితే ఉడుకుతానేది తలకాయ కూరకు. చిన్న కుక్కర్లో పట్టదు, పెద్ద కుక్కర్లో ఎక్కువ అయిపోతుంది. అందుకని దీంట్లో వేసాను అనమాట. ఉడుకుతాంది గంటన్నర అవుతుంది. నేను బోకులన్నీ కడిగిన, అందరం స్నానం చేసి ఇది ఉడుకుతానే ఉంది. గ్యాస్ షాంపులు ఉన్నాయి బాత్రూంలో. తలకాయ కూర సంగటి చేసింటే మా అమ్మ క్రోవ వేయించుకోలేదన్నమాట. మా అమ్మ కొంచెం బాగుండదు అనేసి అసలు ఆటకూర తిందు. నందిని పప్పు వేయించుకునేది. చరితి కూడా క్రోపులు చేసు రే షర్టు రెట్టలు పెనికి మర్చుకొని తిను అవుతుంది. చెప్పు మా తిందురండి అని పిలిచండి. ఊరికి తింతంటే చూసిన వాళ్ళు ఏమనుకుంటారా? వీళ్ళు ఎంత వీళ్ళే తింటున్నారు, మమ్మల్ని పిలుచుకుండా అనుకోరా? ఏమే పిలుచు. నువ్వు కారం తింటానని కారం అని చెప్తున్నావా? బాయ్ బా. నువ్వేంది తింటావు? రాగి సంగటి, వంకాయ పప్పు, తలకాయ కూర తిందురండి. సుమారు అనమాట. మా మామ వచ్చేసి ఒక పూట ఇక్కడ తినేసి ఇంకా మామూలుగా ఆటంకి వచ్చి ఖచ్చితంగా రావాల్సింది అనమాట. ఈరోజు మా అక్క వాళ్ళ సొంతూరులో అంటే వాళ్ళ మామ వాళ్ళ ఊళ్ళో కోసుకున్నారు. ఇప్పుడు మా బావ సుమాను పిలుచుకొని వచ్చి ఒక పూట తినేసిపోయినాడు అనమాట. తలకాయ కూర అన్నము. సుమాన్ పొద్దున కాలేజీకి మా ఆయన పిలిచిపోతాడని ఇక్కడ వదిలేసిపోయినాడు. ఇంకా సుమాన్ హాయ్ ఫ్రెండ్స్, మా పెద్ద పాప అనమాట. నందిని అక్కడ వీడియో తీస్తుంది. ఇక్కడ ఎంటలు తిరుగుతున్నాము.
రేపైనా వండుకోవచ్చు అని సెగన్ వేసి పెడుతున్నాను అనమాట. అట్లే ఉన్నాయంటే కొంచెం బేసం వాసన వస్తుంది అనమాట. ఇలా సెగన్ వేసి పెట్టినామంటే బాగుంటుంది. తలకాయ కూర వండినాను అనమాట. ఇప్పుడు అందరు తినేసినారు. మా చిన్నమ్మ చూడండి ఏంది ఫోటోలు తీసి పెట్టద్దా? నీ ఫోటో కూడా తెచ్చినాలే. ఆడ నిలబడుకొని ఏం దానికి బూస్టు ఏడా కోట్లా? ఆహా, ఈడ బడికాడ లేదేమో. ఆహా, ఈమె మా చిన్నమ్మ ఇప్పుడు వేరే వాళ్ళ ఇంట్లో చేరింది. వాళ్ళ అన్నింట్లో చేరింది ఈరోజు. హాయ్ చెప్పు చిన్నమ్మ. శీలకూర అన్నీ చేసుకొని మేము తిన్నామను. 2 రోజులు ఉండి తింటున్నామండి. తిని తిరుగుతాం. సందు లేదండి మాకను. మాకు తినేదానికి తిరిగేదానికి. ఒకసారి చూపిపోమ్మా. సుమాన్ అందరు వచ్చేసి అక్క చెల్లెళ్ళు అంటారు అనమాట మమ్మల్ని. పిన్ని కూతురు అంటే ఎవరు నమ్మరు. సుమా వాళ్ళ హాస్టల్ దగ్గరికి నేను పోయింటే అందరూ మీ అక్క అని అడుగుతారు. అట్లా అనుకుంటారు మమ్మల్ని ఇద్దరిని చూసేందుకు. మా పిన్ని అంటే మీ పిన్ని అంటే నమ్మబుద్ధి కాలే, మీ అక్క అనుకుంటున్నాం మేము. సేమ్ ఫేస్లు, హైట్, వెయిట్ అలాగే ఉంటాం అనేసి అందరూ అలాగే అంటారు. మా మేనగూడలు నందిని చూసిన అదేమంటే పొట్టిలు ఉందా, అంత హైట్ కాదనమాట. కానీ ఫేసు, జుట్టు గిట్టు అంతా నా మాదిరి ఉంటుంది, కొంచెం పొట్టిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చపాతి చూడండి. పొద్దున తలకాయ కూర 1 గంట 2 గంటలు పట్టిందనమాట. ఇప్పుడు ఎంకలు వేసినాను, అదే బెస్ పెంకల కూర వేసినాను. సుమాను తింటారు లేనేసి ఇప్పుడు గంట అయింది ఉడుకుతున్నాయి. ఏందో ఇది మంట చిన్నగా వచ్చేది అనమాట. ఆ పొయ్యి మీద వేద్దాం అనుకుంటే పొయ్యి మళ్ళీ ఏం ముట్టిద్దావులే అబ్బాయి కూరకు ఒక్కదానికి అనేసి ముట్టిలేదనమాట. చపాతి చేస్తున్నాం. పైన కొంచెం పడిందిలే, ఆయిల్ తక్కువే వేసేది. ఈ ఒట్టి సీలు తిప్పుసుమా ఒట్టి సీలు చూడండి, అన్నీ ఎండబెట్టి తీసింది మా అమ్మ. ఇవి వచ్చేసి పట్టతోళ్ళు, ఇవి ఎంకలు అనమాట. అన్నీ కట్టి పెట్టింది, మళ్ళీ రేపు విడివిడిగా ఆరేయాలని. ఇవి పట్టతోళ్ళు, అవి కొవ్వుసీలు అనమాట. ఇవి ఒట్టి ముక్కలు చూడండి ఎంత బాగా అరిపోయినాయో. ఈరోజు ఎండ బాగా పెట్టింది కాబట్టి ఇంకా రేపటికైతే అస్సలు ఉండవు. పోయిన సంవత్సరం అప్పుడైతే 2-3 రోజులు 4 రోజులు అటు వేసేవాళ్ళం, ఇంకా బాగా సరిగ్గా ఆరలేదని. కానీ ఈసారి ఈ ఉద్దుడికి బాగా చూడండి బాగా అరిపోయినాయి. ఇంకా రేపైతే అస్సలు మొత్తం చెమ్మ కూడా ఉండదు అనమాట లోపల. ఇక్కడ చూడండి, నేను పొద్దున బువ్వ పడేయకుండా ఆరేసినాను కదా, చూడండి ఎంత బాగా ఆరిపోయింది. ఇది ఏంచి ఒకరోజు వీడియో పెడతానండి, భలే ఉంటుంది అనమాట. సుమా అన్నం ముడియాలు బాగుంటుందిలే, భలే ఉంటాయి అనమాట. బాగా అన్నంలోకి నంచుకొని తిన్నామంటే బాగుంటాయి. ఇలా కొంచెం పెద్ద పెద్దగా ఉండాలని ఇలా వేసినాను అనమాట. కొంచెం ఇవి కూడా బాగా ఎండిపోయినాయి అనమాట. ఒక డబ్బు వేసుకున్నామంటే ఇప్పుడన్నా పప్పు లేక అలా ఎంచుకున్నామంటే బాగుంటాయి అనమాట. టిషీలు చూడండి ఎలా మారిపోయినాయో. ఊరికి చేసుకుంటాం కానీ కూర అస్సలు తినలేమండి మేమైతే. ఇంకొక కూర చూడండి, ఇది వచ్చేసి బెస్మెంకల కూర అనమాట. ఇప్పుడు చేసినాను. సుమా అందరు తినేసి పొద్దున హాస్టల్కి వెళ్తారు కదా అనేసి అది అంతా లాగింది. చపాతీ చేసినాను అనమాట. మళ్ళీ ఇది చూడండి, తలకాయ కూర గిన్నె నిండా లాగిందనమాట. తినేవాళ్ళు మాత్రమే అసలు కోసుకోవాలి, మేమైతే తినలేమన్నమాట. ఎందుకంటే అందరిలో కోసుకోకపోతే బాగుండదు. ఊళ్ళో అందరూ కోసుకుంటే మనం కోసుకోకపోతే బాగుండదని కోసుకోవాల్సిందే. కానీ మా ఇంట్లో సీఎల్ అసలు ఎవరు కూడా పెద్దగా తినరండి. అందుకే ఈసారి ఇంకా ముందుకైతే కోసుకోవాలి. రే గమ్మున్నా ఊరికి కోసుకోవాలి కానీ తినము అసలు కాదనమాట. అసలు సీఎల్ అసలు మా ఇంట్లో రెడ్డి తినడు, మా ఆయన తినడు. నేను ఒక పూట తింటే మళ్ళీ తినాను అనమాట.
ఈరోజు బ్లాగ్ అయితే మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేసినానని ఒక కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి. అన్నీ తీసేసి అన్నీ ఎత్తిపెట్టేసి పడుకుంటున్నాము. వాళ్ళు నిద్రపోయినాడు. వీడు చూడండి, నేను ఇప్పుడు పడుకుంటే వీడు అప్పుడేమనుకుంటాడు, ఆడుకుంటా అంటాడు నాయన కమ్మడి. రే కరెంట్ వచ్చింది నా అక్కడ. వాళ్ళందరూ నిద్రపోతా అంటే నేను ఇంట్లో పని చేసుకుంటా అంటే వీడు నిద్రపోలేదనమాట. నేను ఇంట్లో పని చేసుకుంటా అంటే వీడు నాయన కమ్మడి తిరుగుతూ ఆడుకుంటా అన్నాడు. నేను ఈ కూరలు అన్నీ ఎత్తిపెట్టేసి పదాంలు అనేసి వచ్చినాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. మేఘా బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్, టాటా. పిచ్చిదనం ఏంది అది పిచ్చిదనా? బాయ్ చెప్పు. పొద్దున పాపం వాడు కింద పన్నాడు అనమాట. కానీ అలాగే అండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, బాయ్ చెప్పు మేఘ, బాయ్ బాయ్, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. అదే గుడ్ నైట్.